క్వీన్ ఆఫ్ హిల్స్గా పిలువబడే భూతల స్వర్గం ఊటీ. ఊటీలో చూడాల్సిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం పదండి. దొడ్డబెట్ట పీక్ తమిళనాడులోని ఊటీలో ఇది అత్యంత ఎత్తైన శిఖరం అన్నమాట. ఇది నీలగిరి పర్వతాలలో 8640 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ హైట్ నుంచి చూస్తే మనకు ఊటీలో ఉన్న అద్భుతమైన లొకేషన్స్ చాలా సూపర్గా కనిపిస్తాయి. ఫాగ్ కూడా చూడండి. ఊటీలో ఉన్న టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చినాము. టీ పౌడర్ ఈ మిషనరీతో ఏ విధంగా తయారవుతుంది చూడండి. పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఆ చాక్లెట్ ఫ్యాక్టరీలోకి వెళ్ళాము. అక్కడ అన్ని లోకల్ మేడ్ అంటే లోకల్లో తినే చాక్లెట్స్ అయితే తయారవుతున్నాయి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటా. నేను కూడా మస్తున్నా. మేమైతే కోయంబత్తూరు నుంచి అయితే ఒక క్యాబ్ తీసుకొని అయితే బయలుదేరినాము ఊటీకి. ఊటీ వచ్చేసి ఒక 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కోయంబత్తూరు నుంచి. దారిలో మాత్రము అద్భుతమైన సీనరీ ఉంటుంది, అది మాత్రం మిస్ అవ్వకండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా జర లాస్ట్ వరకు చూసి ఒక లైక్ కొట్టి నచ్చితే షేర్ చేసి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ బ్రిటిష్ కాలంలో 1925లో నిర్మించింది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దగ్గరనే మనం కోయంబత్తూరు నుంచి ఊటీకి వెళ్లే దారిలో మెట్టుపాలెం దాటిన తర్వాత ఒక చెక్ పోస్ట్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ ఈ చెక్ పోస్ట్ నుంచే మనకు ఘాట్ రోడ్స్ అనేటివి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ చెక్ పోస్ట్ దగ్గర మాత్రము చెకింగ్ అయితే చేస్తారు. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు ఇక్కడ తీసేసుకుంటారు. 1 లీటర్ బాటిల్స్ అయితే అక్కడ కలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ 5 లీటర్ ప్లాస్టిక్ బాటిల్ ఉంటే ఏమన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా, చెక్ చేసుకొని వెళ్తున్నారు. ఊటీ అనగానే మనకు హిల్ స్టేషన్ అని అందరికీ తెలిసిన విషయమే. క్వీన్ ఆఫ్ హిల్స్గా పిలుస్తుంటారు. ఇంకొకటి ఉదక మండలం అని కూడా అంటుంటారు. మీనింగ్ ఏంటంటే పర్వతాలలో ఇల్లు అని అర్థము. ఇది తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో నీలగిరి పర్వతాలలో ఊటీ అయితే ఉంటుంది. చాలా పచ్చదనంతో చూస్తున్నారు కదా, ఎంత అద్భుతమైన వాతావరణము. ఈ ఊటీ ప్లేస్ ని 18వ శతాబ్దంలో ఆంగ్లేయులు అనేది ఆక్రమించేసేసి ఇక్కడ రోడ్లు కానీ రైలు మార్గాలు కానీ ఇక్కడ మొత్తం అంతా చాలా డెవలప్ చేశారంట. ఈ పచ్చదనము, లోయలు, ఈ హిల్స్ పైన ఇల్లులు ఉండడం వల్ల ఈ బ్యూటిఫుల్ లొకేషన్ కి క్వీన్ ఆఫ్ హిల్స్ గా పిలుచుకునేవారంట ఫ్రెండ్స్. ఊటీ మొత్తం ట్రిప్ కవర్ చేయాలంటే ఒక మినిమం 3 డేస్ అయితే మనకు టైం ఉండాల్సి వస్తుంది. మాకు అంతగా టైం లేనందువలన కొన్ని లొకేషన్స్ మాత్రమే కవర్ చేశాము. ఎవరైనా ఊటీ వస్తే మాత్రము 3 డేస్ ప్లాన్ అయితే ఈ విధంగా చేసుకోండి. A1 వచ్చేసి లోకల్ సైట్ సీయింగ్ వేయాలండి. లోకల్ సైట్ సీయింగ్ లో మాత్రం మెయిన్గా చూడవలసిన అయితే దొడ్డబెట్ట పీకు, టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ మ్యూజియము, ఇంకోటి వచ్చేసి 3వది బొటానికల్ గార్డెను, రోజ్ గార్డెను, ఊటీ లేక్, తర్వాత టీ ఎస్టేట్స్. డే 2 వచ్చేసేసి కూనూరు వెళ్ళి అక్కడ కూనూరులో లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. కూనూరు వెళ్ళడానికి మాత్రం కంపల్సరీగా టాయ్ ట్రైన్లో వెళ్ళండి. టాయ్ ట్రైన్లో కూనూరు వెళ్ళిన తర్వాత ల్యాంప్స్ రాక్, డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్, సిమ్స్ పార్క్, దాంతోపాటు ఇక్కడ లోకల్ టీ ఫ్యాక్టరీస్ కూడా ఉంటాయి. దాంతోపాటు టీ ఎస్టేట్స్ కూడా, టీ గార్డెన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. చూసుకునే వాళ్ళు ఇక్కడ కూనూరులో కూడా ఇక్కడ టీ ఫ్యాక్టరీ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇవి కవర్ చేసుకుంటే సెకండ్ డే మాత్రం కవర్ అయిపోతుంది. డే 3 వచ్చేసేసి పైన్ ఫారెస్ట్, 6th మైల్ షూటింగ్ లొకేషను, 9th మైల్ షూటింగ్ లొకేషను, అదేవిధంగా పైకారా వాటర్ ఫాల్స్, పైకారా బోట్ హౌస్. ఈ విధంగా అక్కడ 3 డేస్ ప్లాన్ చేసుకుంటే మాత్రం మీరు టోటల్గా ఓవరాల్ 3 డేస్ ట్రిప్లో ఊటీని, కూనూరుని మొత్తం కవర్ చేస్తారు. చూడాలంటే ఇంకా చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. మెయిన్గా చూసేటివి అనేవి ఇప్పటిదాకా చెప్పినవన్నీ మెయిన్గా చూడాల్సినవి. కోయంబత్తూరు నుంచి ఊటీ వస్తుంటే మాత్రం మనం కూనూరు నుంచే రావాల్సి వస్తుంది. ఒకవేళ కూనూరు ఫస్ట్ విజిట్ చేసుకుంటే కూనూరులో కవర్ చేసుకున్నాక ఊటీ కూడా వెళ్ళొచ్చు. ఆ విధంగా ఇప్పుడైతే మనము కూనూరుకి అయితే రీచ్ అయిపోయాము. కూనూరు నుంచి ఊటీ వచ్చేసి అప్రాక్సిమేట్గా 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఊటీ మాత్రం వస్తే తప్పక మిస్ అవ్వకుండా ఎక్కాల్సింది ఏంటంటే టాయ్ ట్రైన్. మేమైతే మా బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ టైం కుదరక, టికెట్స్ అవైలబుల్ లేక టాయ్ ట్రైన్ ఎక్కలేకపోయాము. ఈ టాయ్ ట్రైన్ జర్నీ వచ్చేసేసి ఆ కాలంలో ట్రైన్ ట్రాక్ వేశారు. చాలా అద్భుతంగా ఆ కొండల మధ్యలో, ఆ టనెల్స్లలో ట్రైన్ వెళ్తుంటే ఆ లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ టాయ్ ట్రైన్ జర్నీ చేస్తే మాత్రము ఆ ఊటీ అందాలు, కూనూరు లొకేషన్స్ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ చెయ్య చెయ్య సాంగ్ వచ్చేసి ఈ టాయ్ ట్రైన్లోనే తీశారు. ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి.
ఊటీకి అయితే రీచ్ అయిపోయాము మేము. ఆల్మోస్ట్ ఒక 2.5 hours అయితే టైం పట్టింది. ఘాట్ రోడ్లు కాబట్టి కొంచెము వెహికల్ అయితే స్లోగానే వచ్చాము. ఇప్పుడు మీరు చూసేది ఊటీలోని మెయిన్ సెంటర్ అన్నమాట. ఊటీలో ఒక హోటల్కి అయితే వచ్చేసాము. హోటల్ పేరు వచ్చేసి హోటల్ గోల్డెన్ సిటీ. ఇది బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఒక 2.5 kilometerల దూరంలో ఉంటుంది. నియర్ బై మెయిన్ రోడ్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. హోటల్ అయితే బాగా నచ్చింది, లోపల చూపిస్తాను. అది కాకుండా ఇక్కడ పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుంటుంది. చూడండి లోపల మాత్రం చాలా నీట్గా ఉంది. ఈ ఊటీ అనేది చాలా కూల్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఫ్యాన్లు కానీ ఏసీస్ కానీ ఏమీ ఉండవు. చూడండి రూమ్ ప్రైస్ వచ్చేసి పర్ డేకి 2000 అయితే ఛార్జ్ చేశారు. చూసే వ్యూవర్స్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఈ హోటల్ గోల్డెన్ సిటీలో రూమ్ అయితే తీసుకోండి. డైరెక్ట్ గా వచ్చేసిన రూమ్స్ దొరుకుతాయి. ఇక్కడ రూమ్ లో ఫ్రెష్ అప్ అయిపోయాక లోకల్ సైట్ సీయింగ్ అయితే బయలుదేరాము. ఫస్ట్ మేము దొడ్డబెట్ట పీక్ అయితే బయలుదేరాము. దొడ్డబెట్ట పీక్ అనేది చాలా హైయెస్ట్ పీక్ అన్నమాట. ఇది సుమారుగా 8640 అడుగుల ఎత్తులో ఉంటుంది సముద్ర మట్టానికి. ఈ దొడ్డపేట పీక్ అనేది ఊటీ నుంచి మనము కోటగిరి వెళ్ళే రూట్లో మాత్రం ఉంటుంది. ఇది ఊటీ బస్ స్టాండ్ నుంచి 9 kilometerల దూరంలో ఉంటుంది. దారిలో చూడండి ఎంత పెద్ద ట్రీస్, ఇవి పైన్ ట్రీస్ ఉంటాయి మొత్తము. లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ కింద కూడా ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. పైనకి వెళ్ళిన తర్వాత పైన కూడా పార్కింగ్, మనము కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత, మేము టైం వచ్చేసి 3 o'clock ఆ టైం అవుతుంది. వెదర్ చూడండి ఏదో ఈవినింగ్ లాగా అనిపిస్తుంది మనకైతే. కాకపోతే అక్కడ వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. ఒక మంచు మాత్రం ఇట్లా పడుతున్నట్టు వెదర్, అది చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే పార్కింగ్ ఏరియా. యాక్చువల్గా ఇది వీకెండ్లో వచ్చాం కాబట్టి, ఇది మేము వచ్చిన సాటర్డే రోజు కాబట్టి పార్కింగ్ ఏరియా మొత్తం ఫుల్ అయిపోయింది చూడండి. ఇక్కడ నుంచి మనం ఒక 1/2 kilometer అంతా నడుచుకుంటూ వెళ్తే మనకైతే అక్కడ దొడ్డపేట పీక్ హైట్ అనేది వచ్చేస్తుంది. అక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ ఒకటి టెలిస్కోపిక్ రూమ్ అనేది కూడా ఉంటుంది. అక్కడ టెలిస్కోప్ నుంచి వ్యూ చూస్తే మాత్రం ఆ వెదర్, ఆ లొకేషను, కొండలు, గుట్టలు, లోయలు చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చూపిస్తాను, చూద్దాం పదండి. చూస్తున్నారు కదా, దొడ్డపేట వెల్కమ్స్ యూ అబోర్డ్. ఇక్కడ నుంచి మనం మెల్లిగా నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే దారి వెంట మనకు ఫుడ్ ఐటమ్స్, పిల్లలకు కోసము టాయ్స్, రకరకాల డ్రింక్స్, మళ్ళీ క్యారెట్స్, ఇలాంటివి అన్నీ చాలా కనిపిస్తుంటాయి మనకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రెష్ క్యారెట్స్, ఈటబుల్ రాడిష్ అమ్ముతున్నారు. ఇక్కడ ఒకటి 50 rupees ప్యాక్ లెక్క ఇస్తున్నారు. అవి చాలా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది.
ఆల్మోస్ట్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ మనకు ఛార్జ్ చేశారు. ఇక్కడ చూడడానికి ఏంది అంటే వ్యూ పాయింట్ ఉంటుంది. కూనూరు వ్యూ, మెట్టుపాలయం వ్యూ, కోయంబత్తూర్ వ్యూ. అక్కడ నుంచి ఆ ఫాగ్ అనేది ఇట్లా మంచు, పొగ మంచు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చూడండి ఒకసారి. ఇక్కడ చిన్న చిన్న టీ స్టాల్స్, స్నాక్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఎందుకు అందరూ సమ్మర్లో ఊటీ, కొడైకెనాల్ ఎందుకు ఇట్లా ప్లాన్ చేసుకుంటారు అనేది ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఇక్కడ వాతావరణం మాత్రం చాలా హిల్ స్టేషన్ కాబట్టి చాలా కూల్గా ఉంది. వెదర్ మాత్రం అద్భుతము. ఇక్కడైతే చూడడానికైతే వ్యూ పాయింట్స్ అనమాట. ఒక్కొక్క సైడ్ వచ్చేసి ఒక్కొక్క వ్యూ పాయింట్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మెట్టుపాలయం కోయంబత్తూర్ వ్యూ. ఆ మేఘాలు, పొగ మంచు కమ్ముకున్నట్టు ఎంత అద్భుతంగా బ్యూటిఫుల్గా ఉంది సీనరీ. పక్కన ఇక్కడ వ్యూ పాయింట్ టవర్ అయితే ఉంటుంది. ఆ టవర్ పైనకైతే ఎక్కుదాము, పదండి చూద్దాం. చూస్తున్నారు కదా, వెదర్ అంతా చాలా కూల్గా ఉంది. మేము వీకెండ్ సాటర్డే రోజు వచ్చాము ఇక్కడికి. టైం వచ్చేసి 3 o'clock, అరౌండ్ 3 o'clock టైం అవుతుంది. కానీ ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ లెక్క అనిపిస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ వెదర్. వీకెండ్ అవ్వడం వల్ల పబ్లిక్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు. క్యూ లైన్ ఉంది పైనకి ఎక్కడానికి. చూడండి చూడండి ఆ కొండలు, గుట్టలు, ఆ గ్రీనరీ, ఆ ఊటీ యొక్క అందాలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి. పచ్చదనం. ఆ వ్యూ టవర్లోకి ఎక్కగానే మనకు ఊటీ వ్యూ, కూనూరు వ్యూ, మెట్టుపాలయం వ్యూ, కోయంబత్తూర్ వ్యూ, ఇట్లా రకరకాలుగా అంటే అన్ని సైడ్స్కి వ్యూస్ అనేది వ్యూ పాయింట్స్ పెట్టారు. అక్కడ నుంచి చూస్తే మనకు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, కూనూరు వ్యూ అంటే కూనూరు సైడ్ వ్యూ అన్నమాట అది. వావ్, నా కెమెరా కళ్ళతోటి మీకు నయనానందం కలిగించడమే ఈ నరేన్ వ్లాగ్. చూస్తున్నారు కదా, వీడియోకి ఒక్క లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి, నచ్చితే ఒక కమెంట్ పెట్టండి. చూడండి మేఘాలు తాకుతున్నట్టు. మేఘాలే తాకింది హాయ్ హాయ్ లెసా, నవరాగంలో నవ్వింది నా మోనాలిసా. చూస్తున్నారు కదా ఎంత ఆ మేఘాలగో ఆ పొగ మంచు పోతున్నట్టు ఎంత బ్యూటిఫుల్ వెదర్. ఇక్కడ వీడియో టైం ల్యాప్స్లో చూపించాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఆ పొగ మంచు అట్లా వెళ్తున్నట్టు వీడియో చూడండి. ఇదొక అద్భుతమైన భూతల స్వర్గం అని చెప్పొచ్చు. అందుకే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు దీనికి క్వీన్ ఆఫ్ హిల్స్ అని పేరు పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి దిగడానికి మధ్యలో స్టెప్స్ కూడా ఉన్నాయి కిందికి. చూడండి
ఇక్కడ వ్యూస్ అన్ని చూశాక కింద హోటల్స్ కనిపిస్తున్నాయి కదా, ఏమైనా స్నాక్స్ తిందామని చెప్పేసి హోటల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే ఇడ్లీ, దోశ, ఎగ్ దోశ, బ్రెడ్ ఆమ్లెట్, పిజ్జాలు మరియు బర్గర్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడైతే క్లోజింగ్ టైం అవుతుంది. 5:30, 6 లోపల క్లోజ్ అయిపోతాయి. ఫుడ్ ఐటమ్స్ అయితే మాకు ఏం దొరకలేదు. లాస్ట్కి మాత్రం ఒక మ్యాగీ మాత్రం దొరికింది. ఆ మ్యాగీతో సర్వ్ పెట్టుకున్నాము. ఈ దొడ్డపేట పీక్ వ్యూ పాయింట్ అయితే చూడడం అయిపోయింది. నెక్స్ట్ అయితే మనము టీ ఫ్యాక్టరీకి వెళ్దాము, పదండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి దగ్గరలోనే మనకు టీ ఫ్యాక్టరీ మరియు చాక్లెట్ మ్యూజియం అయితే ఉంటుంది. మనము ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాము, చూద్దాం పదండి. టీ ఫ్యాక్టరీ వచ్చేసి ఇక్కడ దొడ్డపేట పీక్ నుంచి ఒక 4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ టీ ఫ్యాక్టరీ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 6 PM వరకు తెరిచి ఉంటుంది. ఈ టీ ఫ్యాక్టరీ ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అయితే ఉంటుంది. టీ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళగానే మన చేతికి అయితే ఒక ట్యాగ్ అయితే వేస్తారు. అక్కడ ఎక్కడైతే హిల్ స్టేషన్స్ ఉంటాయో, ఈ ఊటీ, కేరళలోని మున్నార్ ఇట్లాంటి ప్లేస్లలో మాత్రము టీ ప్లాంట్ గార్డెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ టీ ఫ్యాక్టరీస్ కూడా ఉంటాయి. ఎందుకంటే టీ ఫ్యాక్టరీలోనే మనకి టీ పొడి అనేది ప్రొడక్షన్ అవుతుంది. అవునా, నిజమా? టీ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కార్ పార్క్ చేసిన తర్వాత ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ స్టెప్స్ కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఎక్కేసి పైనకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మనము టీ ఫ్యాక్టరీలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నుంచి ఎంట్రీ, అక్కడ టికెట్ ఇస్తున్నారు, 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ద టీ మ్యూజియం అనే ఒక బోర్డు అయితే వస్తుంది. చూడండి, అక్కడ టీ లీవ్స్ అన్నవి మనకు కనిపించేటివి. ఇక్కడ మ్యూజియం అనేది ఏంటంటే టీ ఎట్లా పుట్టింది ఏంటనేది, టీ గురించి హిస్టరీ మొత్తము ఇక్కడ చార్ట్స్ల రూపంలో ఇక్కడ పెట్టారు అన్నీ. టీ ఫ్యాక్టరీలో టీ ప్రాసెస్ అనేది మెయిన్ స్టెప్స్ అంటే వితరింగ్ చేస్తారు, తర్వాత రోలింగ్ చేస్తారు, ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఆక్సిడేషన్ చేసేసి డ్రైయింగ్ చేసి ప్యాకింగ్ చేస్తారు ఫ్రెండ్స్. వితరింగ్ అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ పెద్ద టేబుల్ పైన మొత్తము ఆ టీ లీవ్స్ అనేటివి ఆరబెడతారు. ఒక 10 నుంచి 20 గంటల వరకు మాయిశ్చర్ పోయే విధంగా, అంటే 60 నుంచి 65% వరకు మాయిశ్చర్ పోయే విధంగా ఆరబెడతారు. దాని తర్వాత రోలింగ్ మిషన్లో వేస్తారు. రోలింగ్ మిషన్ అంటే ఈ రోలింగ్ మిషన్ లేదా రోటావేన్ మిషన్లో టీ లీవ్స్ అనేటివి ట్విస్ట్ అంటే రోల్ అయ్యి ఆ సెల్ వాల్స్ అన్ని ఓపెన్ అయిపోయి ఆక్సిజన్ పొందుతాయి. అప్పుడు ఏంటంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ అనేది జరిగి ఫర్మెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఫర్మెంటేషన్ అనేది దీనికి ఒక 20 నుంచి 30 నిమిషాలు టైం పడుతుంది. ఫర్మెంటేషన్ వల్ల ఏమవుతుందంటే కలరు క్యారెక్టరిస్టిక్ ఆకులో ఉన్న గ్రీన్ కలర్ పోయి ఆ కాపర్ బ్రౌన్ కలర్ అనేది మారిపోతుంది. అదే టైంలో ఏంటంటే ఈ ఆకులకున్న ఆస్ట్రింజెంట్ చేదు రుచి అనేది ఫర్మెంటేషన్ తర్వాత మిగిలిన మాయిశ్చర్ ఏమవుతుందంటే ఆ ఫైనల్ డ్రైయర్లో మొత్తము డ్రై చేసేసి పొడిలాగా తయారైపోతుంది. దాన్నే మనము ప్యాకింగ్ చేసేసి టీ పొడి లెక్క వాడతాం. అది ఫ్రెండ్స్ టీ తయారయ్యే ముచ్చట.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఆక్సిడేషన్ అయిపోయిన తర్వాత టీ పౌడర్ అనేది దానిపైన కన్వేయర్ బెల్ట్ పైన వెళ్తుంది. ఆ టీ పౌడర్ పార్టికల్స్ అనేది డిఫరెంట్ సైజుని బట్టి ప్యాక్ అవుతుంది అన్నమాట. ఇక్కడ బ్యాగ్స్ లా కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ అన్ని ఆ బ్యాగ్స్లలో టీ పౌడర్ అనేది నింపి స్టాక్ పెట్టారు చూడండి. ఇక్కడ టీ ఫ్యాక్టరీ మొత్తం చూసిన తర్వాత మనకు అక్కడ ఎగ్జిట్ అయ్యే దగ్గర మనకు టీ ఇస్తారు, అది ఫ్రీగానే ఇస్తారు. ఇక్కడ టీ ఫ్యాక్టరీలో టీ పౌడర్ తోటి ఇక్కడ చేసిన టీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ టీ ఫ్యాక్టరీ నుంచి బయటకు రాగానే మనకు స్టాల్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ టీ పౌడర్, రకరకాల టీ పౌడరు, గ్రీన్ టీ కానీ, బ్లాక్ టీ కానీ, కార్డమమ్ టీ కానీ, మసాలా టీ కానీ, రకరకాల పౌడర్స్ అయితే అమ్ముతుంటారు చూడండి. నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాము. లోపల ఏ రకాల చాక్లెట్స్ ఉంటాయి అంటే నార్మల్ లోకల్ టైపే ఉంటాయి, అది చూపిస్తాను మొత్తం, పదండి. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే చాక్లెట్లు అయితే చిన్నగా ఫ్రీ ఇచ్చారు, చిన్న రౌండ్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో లోపల చాక్లెట్లు అయితే తయారు చేసి ప్యాక్ చేస్తున్నారు. ఆ ప్యాక్ చేసిన ఇక్కడ షాప్లో అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి, డిఫరెంట్ ఫ్లేవర్స్లలో డిఫరెంట్ టైప్స్ చాక్లెట్స్ అయితే బాక్స్లలో అమ్ముతున్నారు. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ చూసిన తర్వాత కిందికి రాగానే ఇక్కడ చిన్న క్లాత్ స్టోర్ లాగా అన్ని స్వెటర్స్, వులెన్కి సంబంధించినవి కొన్ని క్లాత్స్ అయితే అమ్ముతున్నారు. ఎవరికైనా కావాలన్నా ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ చూసిన తర్వాత ఈ టీ ఫ్యాక్టరీ ముందరే మనకు అడ్వెంచరస్ స్పోర్ట్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ స్పోర్ట్స్ అయితే ఉన్నాయి. హయాకింగ్, వాకింగ్ ఆన్ రోప్, అట్లా చాలా ఉన్నాయి. మేము వచ్చినప్పుడు మాత్రం ఈ అడ్వెంచరస్ స్పోర్ట్స్ అనేది క్లోజ్ ఉండే.
నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రము ఈ పార్ట్ 2 అయితే వస్తుంది. ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఏమేమి చూసామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. జర్ర ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నరేన్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.